తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. గురిలో అర్జునుడితో పోటీ పడుతున్నారు కాకినాడకు చెందిన తల్లి కుమార్తెలు. ఫ్యాషన్ కోసం కుమార్తె ఆటలో అడుగు పెడితే చిన్ననాటి కళ నెరవేర్చుకునేందుకు తల్లి రంగంలోకి దిగారు. ఇంకేముంది, ఇద్దరూ కలిసి పతకాల పంట పండిస్తున్నారు. లోడ్, ఎయిమ్, షూట్ అనే డైలాగ్ స్ఫూర్తితో కాకినాడకు చెందిన సాయి తన్మయి రైఫిల్ షూట్లో సత్తా చాటుతున్నారు. కళ్యాణ్ చక్రవర్తి, కల్పన దంపతుల కుమార్తె తన్మయి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో షూటింగ్లో అడుగుపెట్టి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వరుస విజయాలు నమోదు చేస్తున్నారు. చిన్నప్పట్నుంచి గురిచూసి కొట్టే ఆటలపై ఆసక్తి పెంచుకున్న తన్మయి ఇంటర్ చదివే సమయంలో రైఫిల్ షూటింగ్లో శిక్షణ ప్రారంభించారు. కేవలం 3 నెలల్లోనే జిల్లా స్థాయి పోటీల్లో స్వర్ణ పతకం సాధించి ప్రతిభ చాటారు. అప్పట్నుంచి వెనుదిరిగి చూడలేదు. ఇప్పటి వరకు 10 స్వర్ణ, 5 రజతాలతో విజయ పరంపర కొనసాగిస్తున్నారు. కొత్తగా ట్రై చేద్దామని చెప్పి సరదాగా జాయిన్ అయిన స్పోర్ట్ ఇది. అది ఇంకా నా ప్రొఫెషన్ కింద అయితే మారింది. ఇవి రీసెంట్ గా జరిగిన స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ లో నాకు వచ్చిన మెడల్స్. ఈసారి కొత్తగా 50 మీటర్స్ అనే కేటగిరీని స్టార్ట్ చేశాను. రియల్ గన్ అండ్ రియల్ బుల్లెట్స్ అయితే యూస్ చేస్తాము. జస్ట్ ఒక 6 days అంత తక్కువ టైంలో ప్రాక్టీస్ చేసి 4 మెడల్స్ అయితే సాధించాము. నెక్స్ట్ ఇప్పుడు నేను అప్కమింగ్ సౌత్ జోన్ కి అయితే సెలెక్ట్ అయ్యాను. అది కేరళలో జరగబోతుంది. ఈ ఇయర్ కి నా గోల్ నేషనల్స్ లో మెడల్స్ సాధించడం. దాని తర్వాత ఇంటర్నేషనల్స్ లో ఫస్ట్ డెబ్యూ ఇచ్చి నెక్స్ట్ ఒలింపిక్స్ లో గోల్ తేవడం. కుమార్తె విజయాల వెనుక తల్లి కల్పన బలంగా నిలిచారు. చిన్నప్పట్నుంచే షూటింగ్పై తనకున్న ఆసక్తిని, కలని కుమార్తె ద్వారా కల్పన నెరవేర్చుకున్నారు. 6 నెలలుగా షూటింగ్లో శిక్షణ పొందుతూ ఇటీవల హైదరాబాద్లో జరిగిన 26వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి షూటింగ్ ఛాంపియన్షిప్లో మాస్టర్స్ విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. నాకు షూటింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. తను అడిగిన వెంటనే అన్ని డీటెయిల్స్ తెలుసుకుని తనైతే జాయిన్ చేశాము. బాగా చేస్తుంది కదా అనేసి ఎంకరేజ్ చేశాము. పాప కోసం అయితే నేను జాబ్ రిజైన్ చేశాను. ఖాళీగానే ఉన్నాను. సో చేస్తే ఏం పోయింది అనేసి జస్ట్ 2 months ప్రాక్టీస్తో నేను అకాడమీ గోల్డ్ మెడల్ విన్ అయ్యాను. 2 months ప్రాక్టీస్తోనే నేను స్టేట్ లెవెల్ గోల్డ్ మెడల్ అయితే తీసుకున్నాను ఎయిర్ పిస్టల్లో. ఇప్పుడు సౌత్ జోన్కి సెలెక్ట్ అయ్యాను. అందరికీ కూడా ఇండియాకి మెడల్ తీసుకురావాలనే ఉంటుంది. వాళ్ళ కేటగిరీలో అయితే నేను మాస్టర్స్ కేటగిరీలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను.